ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 119వ సంకీర్తన 67వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, యెహోవాను బట్టి ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు అన్న వాక్యము చెప్పినట్టుగా, ఆ నూతన బలము, నూతన శక్తి మీ జీవితాల్లో ఈ రాత్రి కలగాలని, మీ కుటుంబము, మీ పిల్లలందరూ క్షేమకరముగా ఉండాలని, దేవుడిచ్చే ప్రతి ఆధ్యాత్మిక, ఆర్థిక, కుటుంబ ఆరోగ్య ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో ఉండాలని ఈ రాత్రి నేను ఆశపడుతున్నాను. అయితే కొన్ని శ్రమలు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు ఎదుర్కొంటున్నావా? కొన్ని పరిస్థితులు నీకు ప్రతికూలముగా ఉంటూ ఉన్నాయా? నీ జీవితంలో ప్రార్థన చేసినా తెలియని పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితము వెళుతూ ఉందా? శ్రమను పట్టి ఈ రాత్రి నువ్వు కృంగిపోతున్నావా? వాక్యము సెలవిస్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడబగుదు అని. కాబట్టి శ్రమలు అనేవి క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు దేవుని చేత అనుమతింపబడుతూ ఉంటాయి. అందుకని రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, శ్రమలు కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, కీర్తనకారుడు శ్రమలలో ఆయనకు కలిగిన అనుభవాలను ఈ వచనములో మాట్లాడుతున్నాడు. నాకు శ్రమ వచ్చింది, అయితే శ్రమ కలుగుతుంది, మునుపు నేను ఎలా ఉన్నాను, శ్రమ కలిగిన తర్వాత నేను ఎలా ఉన్నాను అని అంటే, శ్రమకు ముందు జీవితము, శ్రమ వచ్చిన తర్వాత జీవితము ఏంటో ఈ వచనములో స్పష్టముగా మనకు కనబడుతుంది. ప్రియులారా, శ్రమకు ముందు జీవితము త్రోవ తప్పిన జీవితము, శ్రమ తర్వాత జీవితము వాక్యాన్ని అనుసరించుకొని నడుచుకునే జీవితము. గమనించండి, శ్రమకు ముందు త్రోవ తప్పాడంట. అంటే శ్రమ రానంత వరకు, ఇబ్బందులు లేనంత వరకు, ఏ కష్టము రానంత వరకు అన్ని విషయాలలో సంతోషము, ఆనందము, ఏ రకముగానో ఆటంకాలు, ఏ రకమైన నిందలు లేని పరిస్థితులలో వెళ్ళిపోతున్న నేను త్రోవను విడిచితిని. అవును ప్రియులారా, కీర్తనకారుని మాటల్లో కనబడుతున్న మాట ఏమిటంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, త్రోవలో లేను. ఏ త్రోవలో నడవాలో, ఏ త్రోవలో ఉండాలో ఆ త్రోవలో లేను. ఒకవేళ ఆ త్రోవ విడిచిపెట్టడానికి కారణము బహుశా శ్రమ కలగకపోవడము, లేకపోతే అన్ని విషయాల్లో సమృద్ధి, లేకపోతే సౌఖ్యమైన సుఖమైన జీవితము, లేకపోతే ఓటమి లేకపోవడమో ఏమో. ఒకవేళ ఆ కారణాల వలన నేను కొన్నిసార్లు త్రోవ తప్పిపోయాను. సమృద్ధి కలిగిన పరిస్థితులను బట్టి కూడా, సంతోషకరమైన పరిస్థితులను బట్టి కూడా, అంటే లోటు లేని పరిస్థితులలో కూడా కొన్నిసార్లు మనమేమి చేస్తామో తెలుసా? త్రోవ తప్పిపోతాం. కానీ శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను అని. కానీ శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, శ్రమ వచ్చిన తర్వాత నేను వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటే, ఈ శ్రమ అతని జీవితంలో లాభమే కలిగించింది. అతని జీవితంలో ఈ శ్రమ ఒక గొప్ప మేలు చేసింది. మేలు అంటే వాక్యాన్ని అనుసరించుకునేటట్లుగా నడిచే జీవితము. అంతకుముందు వాక్యాన్ని అనుసరించి నడవలేదు. అసలు శ్రమలు ఎందుకు వస్తాయి అని వాక్యాన్ని మనము గమనించినట్లయితే, 16వ సంకీర్తన 4వ వచనమును మనము చూసినట్లయితే, యెహోవాని విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఎవరికి శ్రమలు విస్తరిస్తాయంటే యెహోవాను విడిచి
వేరొకరిని అనుసరించే వారికి శ్రమ కలుగుతుంది. ప్రియులారా, శ్రమ రాకముందు దేనినో అనుసరించేవాడు, శ్రమ రాకముందు లోకాన్నో, శ్రమ రాకముందు స్నేహితులలో, ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో అనేక శ్రమలు మనకు ఎదురవుతున్నప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను మర్చిపోయాడు, నేనంటే దేవునికి ప్రేమ లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే అన్న వచనము ప్రకారము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని దేవుడు మనకు ఈ రాత్రి సెలవిస్తున్నాడు. ప్రియులారా, మరి శ్రమ వలన మనము ధనవంతులము ఎలా అవుతామో, ఎందుకు శ్రమలు మనకు మంచివి అనేవి కూడా ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. శ్రమలు మనకు నిరీక్షణను కలుగజేస్తాయి. ఈ లోకము శాశ్వతము కాదని, ఒకరోజు మన శ్రమలన్నీ తీరి శ్రమల లేని నెమ్మదిని పొందుకొని యుగయుగాలు నెమ్మదికరమైన జీవితము జీవిస్తాము అనే నిరీక్షణను కలుగజేస్తాయి. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాసి ఉన్న ప్రకారము మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శ్రమపడి శోధనలు సహించిన వాడై ఉన్నారు. అంతేకాకుండా అట్టి శ్రమలు జయించి పునరుత్థానుడై తండ్రి కుడి పార్వసమందు కూర్చుండి మహిమపరచబడుచున్నట్లుగా మనము కూడా క్రీస్తుతో శ్రమపడిన ఎడల ఆయనతో పాటు మహిమను పొందుటకు ఆయన వారసులవుతాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనము స్పష్టముగా మనకు తెలియజేస్తుంది. అన్యాయముగా శ్రమపడుట వలన ధన్యులమవుతాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలువరపడకుడి అని పరిశుద్ధ లేఖన భాగము మనకు ఈ రాత్రి స్పష్టముగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల వలన మహిమ రాజ్యంలో ప్రవేశిస్తాం, దేవుని మెప్పును ఘనతను పొందుకుంటామని, అట్టి శ్రమలు మనలను ధనవంతులుగా చేస్తాయని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని అనుసరించి మనము నడవాలి. ఒకవేళ వాక్యాన్ని విడిచిపెడితే ఎలా ఉంటుందో, వాక్యాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందో, వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, ప్రార్థనను విడిచిపెట్టి ఒక వ్యక్తి జీవితము ఎలా ఉంటుందో, ఆ శ్రమ వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది ఏమి చేసింది అనంటే ఆ వ్యక్తిని వాక్యము వైపు నడిపించింది, వాక్యమును అనుసరించి నడుచుకునేటట్లుగా చేసింది, వాక్యాన్ని హత్తుకునేటట్లుగా చేసింది. అందుకే శ్రమనందుట నాకు మేలాయనని వాక్యము సెలవిస్తుంది. శ్రమనందుట మేలు. నీ జీవితంలో కూడా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు ఏ శ్రమల గుండా వెళుతున్నావో, ఏ ఇబ్బందుల గుండా వెళుతున్నావో, ఆ శ్రమలు నీకు నేర్పిస్తున్న పాఠాలు చాలా విలువైనవి. ఆ శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవడము కాదు, ఆ శ్రమలలో నువ్వు నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి అనంటే, ఆ శ్రమలలో దేవుడు నీకు చెప్పాలనుకుంటుంది ఏంటి, ఆ శ్రమల ద్వారా ఈ రాత్రి నీవు గ్రహిస్తుంది ఏంటి, ఆ శ్రమలు నిన్ను ప్రభు దగ్గరికి చేయాలి, ఆ శ్రమలు నిన్ను వాక్యానికి దగ్గర చేయాలి, ఆ శ్రమలు నిన్ను ప్రార్థనా జీవితానికి దగ్గర చేయాలి, ఆ శ్రమలు దేవుని మరింతగా ప్రేమించేటట్లుగా చేయాలి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు తప్పిపోతే నీ జీవితాన్ని ఆయన వైపుకు మళ్లించుకోవడానికి దేవుడు కొన్ని శ్రమలను అనుభవిస్తాడు. వాక్యానికి దూరమైపోయి వాక్య
సహవాసానికి దూరమైపోయి త్రోవ విడుస్తున్న నిన్ను ఆయన మార్గములోనికి మళ్ళీ తీసుకురావడానికి ఆయన శ్రమలను కల్పిస్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వాక్యానుసారమైన జీవితము నువ్వు తిరిగి ప్రారంభించడానికి, వాక్యాన్ని సంపూర్ణముగా ప్రేమించడానికి, ఆ వాక్యానికి సంపూర్ణముగా విధేయత చూపించడానికి ఈ రాత్రి నీ జీవితంలో శ్రమలు ఉన్నాయేమో, నీకు అనుమతించబడుతున్నాయేమో. కాబట్టి ఈ శ్రమ నీకు నేర్పిస్తున్న పాఠము విలువైనది. ఈ శ్రమ ప్రభు వైపు నిన్ను తిప్పుతుందేమో. ఈ శ్రమ మరలా నీ ఆత్మీయ జీవితాన్ని మునుపటి కంటే ఆత్మీయముగా ఒకవేళ నిన్ను రగిలించడానికి ప్రయత్నము చేస్తుందేమో. ఈ శ్రమ మరలా వాక్యాన్ని నీకు జ్ఞాపకము చేస్తుందేమో. ఈ శ్రమ మరలా నీ ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకము చేస్తుందేమో. ఈ శ్రమ మరలా నీ మొదటి ఆధ్యాత్మిక విలువైన అనుభవాలు నేర్పిస్తుందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నయోమి తన జీవితంలో శ్రమ ద్వారా, వేదన ద్వారా తన కుమారులను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. అలాంటి పరిస్థితిలో ఆమె విన్నది ఏంటో తెలుసా? బెత్లెహేమును దేవుడు దర్శిస్తూ ఉన్నాడు అనే మాట వినే సమయానికి నయోమి శ్రమలలో ఉంది, ఆనందము లేదు. తన మాటలలో తను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా జీవితము మారాలాంటి జీవితము, నాకు చాలా చేదు అనుభవాలు కలిగినాయని. గమనించారా? ఆ శ్రమ, ఆ వేదన మరలా ఆమెను బెత్లెహేము వైపు నడిపించింది, బెత్లెహేములోనికి రావడానికి కృప చూపించింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు వచ్చిన శ్రమ నిన్ను మరలా వాక్యము వైపు నడిపించడానికేమో, మరలా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికేనేమో, మరలా నీ ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకము చేయడానికేనేమో, ఆ మొదటి ఆసక్తి మరలా నీకు జ్ఞాపకము చేయడానికేనేమో, ఆ మొదట విడిచిపెట్టిన ఆ ప్రేమను మరలా నీవు ప్రభు పట్ల చూపించడానికేనేమో దేవుడు అనుమతిస్తున్నవి. కాబట్టి ఈ శ్రమలలో దేవుడు నీకు విజయము ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమలు నీకు నష్టము కాదు, లాభమే చేయబోతూ ఉన్నాయి. ఈ శ్రమల ద్వారా ప్రభుకి మరలా నీవు సమీపము కాబోతున్నావు. ఈ శ్రమల ద్వారా మరలా వాక్యములో నువ్వు బలపడబోతున్నావు. కాబట్టి ఆయన మార్గాలలో నడుచుకోవడంలో మరలా దేవుడు నిన్ను బలవంతుడిగా చేయబోతున్నాడు. కాబట్టి శ్రమ వలన మహిమ రాజ్యంలో ప్రవేశిస్తాం, దేవుని మెప్పును ఘనతను పొందుకుంటామని, అట్టి శ్రమలు మనలను ధనవంతులనుగా చేస్తాయని, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని గ్రహించి శ్రమలలో సహించుట, ఆనందించుట నేర్చుకుందాం. తత్ఫలితముగా నిత్యత్వమును పొందుకుందాం. ఆ రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు నాతో పాటు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి మరొక మారు నా తండ్రి మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. తండ్రి, రాత్రి ఎంతమంది అయితే శ్రమల గుండా, వేదన గుండా వెళుతున్నారో నాకు తెలియదు, కానీ అయా శ్రమలు వారికి దీవెనకరంగా మార్చండి. ఆ శ్రమలలో వారికి మీరు నేర్పిస్తున్న పాఠాలను గుర్తెరగడానికి సహాయం చేయండి. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడు, కానీ ఇప్పుడైతే నీ వాక్యానుసారముగా నిన్ను అనుసరించి నడుచుచున్నాడు అని వాక్యము సెలవిస్తుంది. ఏ శ్రమల గుండా వెళుతున్నప్పటికీ ప్రభువా, ఈ రాత్రి ఈ శ్రమల ద్వారా వారి వాక్యాన్ని మరలా హత్తుకొని ప్రార్థన జీవితాన్ని తిరిగి కట్టుకొని నిన్ను ప్రేమించే వ్యక్తులుగా ప్రతి బిడ్డ ఉండి మునుపటి కంటే అత్యంత అధికమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదములోనికి, మునుపటి కంటే అత్యధికమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదములోనికి, మునుపటి కంటే అత్యధికంగా నిన్ను ప్రేమించే వ్యక్తులుగా ఈ శ్రమలలో వారిని మార్చుమని, నిలబెట్టి విజయం వైపుకు నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవై రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న
ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి. అయ్యా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి పరిచర్య, వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి, కుటుంబాలను ఆశీర్వదించండి. మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడ్డలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడట్లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.